హాయ్ ఫ్రెండ్స్. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ప్రణామాలు అర్పించుకుంటూ, వారు రచించిన 'తులసీ దళం 1' అనే పుస్తకం నుండి మనం కొంత జ్ఞానాన్ని నేర్చుకున్నాము. ఆన్ హ్మ్. వారు ప్రశ్నోత్తర ఉపనిషత్ అని ఒక అనుబంధంగా మన ధ్యానుల కోసం ధ్యానులు వేసిన కొన్ని ప్రశ్నలకి వారు జవాబులు చెప్తున్నారు. వాటిని మనం తెలుసుకుంటున్నాం. పూజలు చేస్తూ మధ్యలో ఆపివేస్తే అనర్థదాయకమా? పత్రి సార్ జవాబు. పసిబిడ్డ తల్లి నుండి పొందే పాలు కొన్ని నెలల తర్వాత మానుకుని గేదె పాలు తాగటం వలన ఏమైనా నష్టం ఉందా? లేక ఆహార పదార్థాలు తీసుకొనటం వలన ఏమైనా నష్టం ఉందా? లేదే. అలాగే పాఠశాల స్థాయిలో 6 సబ్జెక్టులు నేర్చుకున్నవాడు కాలేజీ స్థాయిలో కొన్ని సబ్జెక్టులు ఎన్నుకుని చదవటం వలన యూనివర్సిటీ స్థాయిలో ఒకే సబ్జెక్టుని ఎన్నుకుని అందులో పరిపూర్ణ జ్ఞానాన్ని పొందటం వల్ల వచ్చే నష్టం ఉందా? లేదే. ప్రత్యేక విభాగంలో ఉద్యోగ అవకాశాలు పొందటానికి చాలా అవకాశాలు ఉంటాయి. పరమాత్మను పూజించటానికి అంతరంగంలో ఉన్న దేవుని ద్వారా ధ్యానం ద్వారా పూజించటం తప్ప వేరొక మార్గం లేదు. శుద్ధ చిన్మయాత్మకమైన ధ్యానమే ఆ పరమాత్మ యొక్క అర్ఘ్యపాద్యాలు. ఉచ్ఛ్వాస నిశ్వాసలపై ఏకాగ్రత నిలపడాన్నే చైతన్య పుష్పం అంటారు. ఇదే ధ్యానం అని శివుడు వశిష్ఠునికి బోధించారు. కనుక పూజలు చేయటం ఆధ్యాత్మికంగా ఎదుగుటకు ఒక అవరోధం. ఆధ్యాత్మికంగా ఎదుగుటకు ఆటంకమైన పూజను విడనాడటం వలన ఎలాంటి నష్టమూ లేదు. వ్యాపారస్తులు ఎంత లాభాలను దృష్టిలో పెట్టుకోవాలి? వ్యాపారులు, వ్యవసాయకులు, పారిశ్రామికులు, శ్రామికులు, గృహస్థులు, పాలకులు, బోధకులు వీరందరితో కూడి ఉన్నదే సమాజం. మానవ శరీరం కళ్ళు, చెవులు, చేతులు, కాళ్ళు ఇలా ఏ అంగం చేసే పని అది చేయాలి. ప్రతి అంగానికి సరిసమానమైన విశిష్టత, సరిసమానమైన బాధ్యత, సరిసమానమైన దైవత్వం అన్నవి ఉన్నాయి. శరీరంలో ఏదో ఒక భాగం లేదా ఏదో ఒక అంగం ప్రధానమైనది. మిగిలినవి అప్రధానమైనవి అంగాలు కావు కదా. వ్యాపార దక్షత ఉన్నవారు వ్యాపారం చేయాలి. వ్యవసాయ దక్షత ఉన్నవారు వ్యవసాయం చేయాలి. పై దక్షత లేని వాళ్ళు శారీరక శ్రమలో అయినా దక్షతను చూపించాలి. వ్యాపారులు మొట్టమొదటగా గుర్తుంచుకోవలసింది ఏమిటంటే సమాజానికి వారి వ్యాపారం అతి ముఖ్యమైనది అని వ్యాపార వృత్తిలో ఉన్నవారు మొదట వ్యాపార దక్షతను పెంచుకోవాలి. న్యాయంగా వ్యాపారం చేయాలి. కుటుంబ శ్రేయస్సుకు తగినంత లాభాలనే దృష్టిలో పెట్టుకోవాలి. అంతకు మించి వచ్చిన లాభాలను సంఘ శ్రేయస్సు కోసం వినియోగించాలి. వ్యాపార దక్షత అనేది ఒక శాస్త్రం. దీన్నే ఇంగ్లీష్లో బిజినెస్ మేనేజ్మెంట్ అంటాం. దీనికి ప్రత్యేకంగా ప్రపంచమంతటా కళాశాలలు ఉన్నాయి. కనుక వ్యాపారం చేసేవాళ్ళు వ్యాపార దక్షతను సంపాదించుకోవాలి అంటే బిజినెస్ మేనేజ్మెంట్ లాంటి కోర్సుల ద్వారా వ్యాపార దక్షతను సంపాదించుకోవాలి. అందులోని సూత్రాలను అవగాహన చేసుకోవాలి. తోటి వ్యాపారులతో వ్యాపార విషయాలను పరస్పరం చర్చిస్తూ పరస్పరం నేర్చుకుంటూ ఉండాలి. ఆ పరిస్థితుల్లో చేపట్టిన వృత్తికి తగిన సజ్జన సాంగత్యం, ఆ పరిస్థితుల్లో తగిన స్వాధ్యాయం చేయాలి. ఆ పరిస్థితుల్లో సొంత వ్యాపారం మీద పూర్తి ధ్యాస ఉంచాలి. పాలకులు పరిపాలనా దక్షతను కలిగి ఉండాలి. వ్యవసాయదారులు వ్యవసాయ దక్షతను కలిగి ఉండాలి. వ్యాపారస్తులు వ్యాపార దక్షతను కలిగి ఉండాలి. గృహస్థులు నిర్వహణా దక్షతను కలిగి ఉండాలి. శ్రామికులు శ్రామిక దక్షతను కలిగి ఉండాలి. అయితే మరి అందరూ ఆత్మజ్ఞాన పరాయణులు కావాలి. అది కంపల్సరీ అంటే కంపల్సరీ అంటే తప్పనిసరి. అది కంపల్సరీ అంటే తప్పనిసరి. అంటే ఒక తాటి మీద వృత్తి దక్షత, మరొక తాటి మీద ఆత్మజ్ఞాన దక్షత కలిగి ఉండాలి. షట్ చక్రాలు అంటే ఏమిటి?
మానవుడికి ఈ భౌతిక శరీరమే కాక దానిని అంటిపెట్టుకుని ఉన్న నాడీ మండల శరీరం ఒకటి ఉన్నది. నిజానికి నాడీ మండల శరీరం భౌతిక శరీరానికి అంటిపెట్టుకుని లేదు. నాడీ మండల శరీరానికి భౌతిక శరీరం అంటిపెట్టుకుని ఉంది. నూతనంగా ఓ కొత్త జన్మను తీసుకునే ముందర మానవుడు తన పూర్వజన్మల కర్మల ఆధారంగా తద్రూపమైన ఒక కొత్త నాడీమండల శరీరాన్ని తయారు చేసుకుంటాడు. ఆ నాడీమండల శరీరం తల్లి గర్భంలో ప్రవేశించి తన సదృశ్యంగా కొత్త భౌతిక శరీరాన్ని తయారు చేస్తుంది. ఈ నాడీమండల శరీరం అనేది కొన్ని లక్షల నాడులతో తయారై ఉంది. నాడి అంటే ఎనర్జీ ట్యూబ్, ఎనర్జీ ఛానల్ అన్నమాట. ఎక్కువ నాడులు కూడిన ప్రదేశాన్నే చక్రాలు అంటాం. అంటే మన రైల్వే జంక్షన్ లాంటిది అన్నమాట. 10 రోడ్డుల కూడలి లాంటిది అన్నమాట. అంటే నాడీ మండలంలోని కేంద్ర స్థానాలు అన్నమాట. అంతేకాని అక్కడ చక్రాలు, కమలాలు, బీజాక్షరాలు అన్నవి ఏవీ ఉండవు. అదంతా హుళక్కి మాత్రమే. అవన్నీ మిడిమిడి ఆత్మజ్ఞాన అభ్యాసకుల భావనా పటిమలు, కవితా సౌరభాలు మాత్రమే. మనకు ఎన్ని చక్రాలు ఉన్నా వాటి ఊసే మనకొద్దు. నాడీమండల శరీరంలో అనేకానేక నాడీమండల కూడలి స్థానాలు ఉంటాయి. ముఖ్యంగా తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే, ఆనాపానసతి సాధన చేస్తుంటే ఎప్పటికప్పుడు మనసు ఆలోచనారహిత స్థితికి చేరుతూ ఉంటూ తలుపులు మూసిన తలుపులు అదృశ్యమై పోయినప్పుడు మూసిన తలుపులు అదృశ్యమైపోయినప్పుడు అపారంగా లోనికి విశ్వశక్తి ప్రవహిస్తుంది. ఆ స్వచ్ఛమైన అమిత శక్తివంతమైన విశ్వశక్తి పూర్వపాప కర్మల ప్రతిరూపమైన మలిన నాడీ మండలాన్ని శుద్ధి చేస్తుంది. నాడీ మండల పూర్ణ ప్రక్షాళనలనే మిడిమిడి ధ్యాన అభ్యాసకులు కవితా గానాలలో కుండలిని ఉత్తేజితం అంటారు. అంతకన్నా మరేమీ కాదు. నిరంతర ఆనాపానసతి సాధన వల్ల నాడీ మండలం అంతా ప్రక్షాళనం అయిపోయిన తరువాత మన దివ్యశక్తులు అంటే ఆత్మ యొక్క దివ్యశక్తులు శోభాయమానంగా వెల్లివిరుస్తాయి. ఆత్మశక్తులైన క్లెయిర్ వాయన్స్, క్లెయిర్ ఆడియన్స్, ఆస్ట్రల్ ట్రావెల్ మొదలైనవి శోభాయమానంగా వెల్లివిరియడాన్నే సిద్ధత్వం అంటాం. నిజానికి మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ అనే పదాలు జీవుడి యొక్క వివిధ మనోస్థాయిలను సూచిస్తాయే కాని అంతకన్నా ఏమీ కాదు. శ్రవణం మననం అంటే ఏమిటి? జ్ఞానాభిలాష కలిగి ఆత్మజ్ఞానం కోసం, ఆత్మానుభవం కోసం పరితప్తులై యోగులను, మాస్టర్లను, ఆత్మజ్ఞాన విశారదులను కలుసుకున్నప్పుడు అలాంటి వారి చక్కని పలుకులను వినడమే శ్రవణం అంటే. అలాంటి వారు ఇచ్చే సమాధానాలను పూర్తి శ్రద్ధతో, ఏకాగ్రతతో మనసు నిండా, బుద్ధి నిండా నింపుకోవడమే శ్రవణం. ఈ శ్రవణం అనేది ఎంతటి జ్ఞానికైనా తప్పదు. ఇంకా అజ్ఞానుల మాట ఏమని చెప్పాలి? ఈ శ్రవణం అన్నది ఎప్పటికీ తప్పదు. అది ఏ ఒక్క గురువుకో పరిమితం కాకూడదు. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. తుమ్మెద ప్రతి పువ్వు నుంచి మకరందాన్ని స్వీకరిస్తుంది. జ్ఞాన పిపాస ప్రతి ఒక్కరి నుండి జ్ఞానాన్ని ఆస్వాదించటానికి అనునిత్యం ప్రయత్నిస్తూ ఉండాలి. ఇంకా తర్వాత ఉన్నది మననం. విన్న తర్వాత విన్నదానికి మళ్ళీ మళ్ళీ జ్ఞప్తికి తెచ్చుకుంటూ, అంతకుముందు విన్నదానితో బేరీజు వేసుకుంటూ, వస్తువుని, విషయాన్ని రకరకాలుగా విశ్లేషించుకుంటూ ఉండటమే మననం అంటే. నిత్య శ్రవణం, నిత్య మననం అన్నవే జ్ఞాన పిపాసికి గాని జ్ఞానికి గాని శోభనిచ్చేవి. అంతులేని సాగరం జ్ఞానసాగరం. ఎంత తెలుసుకున్నా తెలుసుకునేవి మన ముందు అపరిమితంగా వెల్లివిరుస్తూనే ఉంటాయి. జ్ఞానసాగరం మదనం చేస్తూ ఎప్పటికప్పుడు మరిన్ని ఎక్కువ సూత్రాలను కనుక్కుంటూ ఉన్నవాడినే శాస్త్రజ్ఞుడు లేక సైంటిస్ట్ అంటాం. ఈ శ్రవణ మననాలను స్పిరిచువల్ సైన్స్లో ఏకత్రితం చేసిన వాళ్ళనే
ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు లేదా స్పిరిచువల్ సైంటిస్టులు అంటాం. పిరమిడ్ స్పిరిచువల్ సైంటిస్ట్ సొసైటీలో ఉన్న ఒక్కగానొక్క ధ్యేయం అందరినీ ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలుగా చేయడమే. దానికి ఉన్న ఏకైక మార్గమే శ్రవణం, మననం, అభ్యాసం. ఓం తత్సత్.